హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక మార్నింగే మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే, మాకు బట్టలు ఆరేయడానికి తాడు ఉంటుంది కదా, అది తెగిపోయిందనమాట. నేను మళ్ళీ కట్టమని అడుగుతుంటే దాన్ని ఫిట్ చేస్తున్నారు. నేనైతే కొన్ని బట్టలు హ్యాండ్ వాష్‌కి ఉంటే అవైతే వాష్ చేసేసి పెట్టాను మా హస్బెండ్‌వి. ఇక తర్వాత బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. మా హస్బెండ్ అయితే మా అబ్బిని ఆల్రెడీ దింపేసి ఇంటికొచ్చేసి మళ్ళీ వెళ్తున్నారనమాట ఆఫీస్‌కి. ఇక బియ్యం అయితే పెట్టేసాను. ఇక కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకని ఫస్ట్ ఆనియన్స్, మిర్చీస్ అవి కట్ చేసుకుంటూనే ఒక పక్కన అయితే రైస్ చూస్తున్నాననమాట. మా అబ్బి వచ్చేసరికి వంట అయితే ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను. క్యాప్సికమ్ కర్రీ అయితే నేనెప్పుడు చేయలేదండి. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడో అక్క చేసింది ఒకసారి, అప్పుడు తిన్నాను. నేనైతే ఎప్పుడు క్యాప్సికమ్ అయితే చేయలేదు. ఇక టమాటా అయితే వేసి చేద్దామనేసి అనుకుంటున్నాననమాట. ఇంకేం మసాలాలు అవేమీ వేయను. ఇలానే చేస్తాను. ఇక వంట చేసేటప్పుడు కానీ, లేదంటే నాకేమైనా ఎక్కువ పనున్నప్పుడు, గిన్నెలు ఎక్కువ ఉన్నప్పుడు అలా నేను అక్కతో కానీ, చెల్లితో కానీ మాట్లాడుతూ ఉంటాననమాట. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. నేనైతే వంట అయితే ఫినిష్ చేసేసుకుంటాను. ఇంకా నాకేంటంటే నార్మల్‌గా నేను ఏమైనా వర్క్ చేసుకుంటే అస్సలు నాకు చేయాలనిపించదనమాట. అయితే ఫోన్ చూస్తూ చేస్తాను. లేదంటే ఇలా అక్కతో కానీ, చెల్లితో కానీ మాట్లాడుతూ చేస్తాననమాట. ఒక్కొక్కసారి అమ్మ కూడా చేస్తది. నాకైతే డైలీ ఒక 10 దాటిన తర్వాత 10:30 లోపులో రెగ్యులర్‌గా చేసేదైతే మా అక్క అండి. మా అక్క డైలీ నాకు కాల్ చేస్తది. ఇద్దరం అలా మాట్లాడుకుంటాము. అస్సలు టైమే తెలీదనమాట. ఇక చెల్లయితే ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈ మధ్య అప్పుడప్పుడు చేస్తదనమాట. దానికి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తూ ఉంటది. కాకపోతే ఏంటంటే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మా అక్కతో కానీ, మా చెల్లితో మాట్లాడుతూ కానీ ఉంటే నాకు ఇంకొంచెం రిలీఫ్ అనిపిస్తదనమాట. అందుకే ఇంక వాళ్ళతో మాట్లాడుతూ చేసుకుంటాను ఏ పనైనా కానీ. ఇక ఫ్రీ టైంలో ఎలాగో మా పిల్లలతో వాళ్ళని చూసుకుంటూ ఉండడమే సరిపోతుంది కదా. నాకు ఇంకెలా వర్క్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళతో మాట్లాడడానికి కుదురుతుందనమాట. నాకు పని అయిపోయాక ఇంక పిల్లల్ని చూస్తూనే ఉంటాను. ఇంక అప్పుడేమీ అంతలా కుదరదు. సో, నేను వర్క్ చేసుకున్నప్పుడు మాట్లాడుతూ ఉంటే మా అక్క కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ నాతో మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి మా చెల్లి కూడా ఫ్రీ టైంలో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక క్యాప్సికమ్ కర్రీ అయితే ఏదో నాకు వచ్చినట్టయితే రెడీ చేసి ఇస్తున్నాను. అది టేస్ట్ ఎలా ఉంటుందన్నదైతే నాకు అస్సలు తెలియదండి. లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇక ఆల్మోస్ట్ కర్రీ అయితే ఇంక ప్రిపేర్ అయిపోయింది. ఇంక లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకుంటాను. ఇక ప్రిపేర్ అయిపోయినట్టే కదా. ఇక వంట అయిపోయింది కదా. ఇక మా అబ్బీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాము వచ్చే వరకు. హాయ్. ఏ తినలేదా? ఎందుకు మర్చిపోయావు తల్లి? నేను నీకు చెప్పాను కదా కేక్ పెట్టానని. ఆకలే లేదా? చాక్లెటా? వీడికి నచ్చలా, కొనకండి ఇంకా చాక్లెట్లు అండి. వీళ్ళకి ఇంకా కంపెనీ తినడం అలవాటు అయితే ఇంకేం నచ్చు. బాగుందా? బాగోయ్, డూప్లికేట్ అయ్యి ఏడు తినలేదు, ఫ్రిడ్జ్లో పడేసాను. హాయ్ తల్లుడు. హాయ్ అభి తల్లి. తమ్ముడు అభి తల్లి, ఏం చెప్పారమ్మ రోజు స్కూల్లో? ఏం చెప్పారు? రింగా రోజెస్ ఆడారమ్మా? చెప్పు తల్లి నాకు. ఇంకో అదొక్కటేనా ఆట? తమ్ముడు చూస్తున్నాడు నువ్వేమన్నా తెచ్చావేమో అని. ఏం తెలదా? ఇది ఇచ్చే తీసుకో.
తిను. వావ్, ఏం కావాలి? తినయ్యి. ఉన్నాయి, తిను, ఉన్నాయి. మా చిన్నోడు మా అబ్బి కోసం ఏమనుకుంటున్నాడో తెలియట్లేదు. మా అబ్బి డైలీ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మా చిన్నోడు వాడు బ్యాగ్ చెక్ చేసేస్తున్నాడు, ఏం తెచ్చాడా అని నా కోసం అని చెప్పి. ఇక డైలీ ఇలాగే ఉంటుందన్నమాట. వాడి కోసం ఏమైనా తీసుకురాకపోతే వాడు అలిగేస్తున్నాడు. తర్వాత ఇక కొత్తిమీర ఎక్కువగా ఉంది, ఇంకా కొంచెం కొత్తిమీర పచ్చడి కూడా చేసేద్దామని చెప్పి కొత్తిమీర టమోటో పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ అయితే చాలా చిన్నగా షూట్ చేశానండి. ఆ రోజైతే ఏం షూట్ చేయాలనిపించలేదు, పని ఎక్కువగా ఉండడం వల్ల. ఇక తర్వాత ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకొని సర్దేసుకున్నాను అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపటి నుంచి అయితే ఇంకా మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.